హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్ర పన్ను. ఈరోజు వ్లాగ్లో డే ఇన్ మై లైఫ్ చూడబోతున్నారు. యాక్చువల్గా అయితే 10 o'clock నుంచి 6 o'clock వరకు నా వర్క్. నేను 10 o'clock లోపే నా వంట ఏదైతే పనులు ఉంటాయో అన్నీ నేను పూర్తి చేసేసుకొని ఆఫీస్కి ఎలా అయితే బయలుదేరుతామో అలాగే నేను 10 o'clockకి మొత్తం సెట్ చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజు వర్క్ ఎక్కువగా లేదు, ఇంకా మార్నింగ్ కూడా నేను తొందరగా లేవలేకపోయాను. అందుకోసం అని చెప్పేసి లేవంగానే ఇంకా తలకి స్నానం చేసేసి సిస్టమ్ అయితే ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా థింగ్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకొని అది ఆన్ అయ్యేలోగా నేను మిగిలిన పనులు అయితే చూసేసుకుంటున్నాను. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోనికి ఇంట్లో ఇడ్లీ రుబ్బు ఉందన్నమాట. దాంతో ఇంకా ఇడ్లీలు రోజు తిన్నవే కదా అని చెప్పేసి దిబ్బ రొట్టె ఎంతమందికి తెలుసు, నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ దిబ్బ రొట్టె అనేది వేస్తున్నాను, కానీ ఇది టేస్ట్ అయితే బాగుంది, కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. షేప్ ఏమీ సరిగ్గా రాలేదు, మొత్తం ఉప్మా లాగా అయిపోయింది అన్నమాట. మీకు చూపిస్తాను ఫైనల్గా అది ఎలా వచ్చింది అనేది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈరోజైతే ఫస్ట్ టైం నేను వేయడం ఇలా వచ్చింది. నెక్స్ట్ డే అయితే నేను ప్యాన్ మీదే వేసాను కొంచెం థిక్గా, అవైతే పర్ఫెక్ట్గా షేప్ వచ్చాయి. నేను ఇందులో వేయడం వల్లనేమో మరి సరిగ్గా షేప్ రాలేదు, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకు ఇడ్లీ కన్నా ఇలా వేసుకొని తింటేనే నచ్చింది. ఇంకా నేనైతే చట్నీ కాదు కదా, పచ్చడి కూడా ఏమీ పెట్టుకోలేదు పక్కన, అది ఒక్కటే ఊరికే తినేసాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇక నుంచి ఇడ్లీ బ్యాటర్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే ఇది ఇలా అయితే ఒకసారైనా వేసుకొని తినాలి. ఇక్కడ వచ్చేసి టైం ఈవినింగ్ 6:10 అవుతుంది. నా వర్క్ అయితే అయిపోయింది. ఇంకా మధ్యలో చూపించడానికి ఏమీ కుదరలేదు, ఎందుకంటే వంట కూడా నేను మార్నింగ్ చేసుకోలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ నాకు బ్రేక్ టైంలో అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసేసాను. దానికి తోడు ఇంకా నేను షూట్ చేస్తే అసలు టైం సరిపోదు, లేట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను అన్నీ సెట్ చేసేసుకుంటున్నాను, ఎక్కడొకటి పెట్టేస్తున్నాను. మార్నింగే బట్టలన్నీ ఉతికేసాను కాబట్టి ఈవినింగ్ అవి శుభ్రంగా ఆరిపోయాయి. సో వాటిని కూడా నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కానీ ఫోల్డ్ చేయలేదు అంటే మాత్రం రేపటి వరకు అవి అలాగే ఉండిపోతాయి. సో ఒకవైపు టీవీ చూసుకుంటూ ఇంకా నేను బట్టలు అయితే మడత పెట్టేశాను. యూజువల్గా అయితే ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు అసలు ఓపిక లేదు, ఇంకా అందుకోసం అని చెప్పేసి బయట నుంచి జిలేబీ, బేల్పూరి ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంకా నాకైతే జిలేబీ చాలా ఇష్టం. ఈ జిలేబీలు అయితే చాలా బాగున్నాయి, అది కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి అప్పుడే చేసినట్టు అన్నమాట, కొంచెం వేడిగా కూడా ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసుకున్న తర్వాత నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. రొయ్యలు అయితే మొన్న తీసుకున్నవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి, సో వాటిని నేను గ్రేవీ లాగా చేసేసాను. ఇక్కడ చపాతీల కోసం అయితే పిండి కలుపుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, చపాతీ సాఫ్ట్గా రావాలి అంటే అది చపాతీ పిండి వీట్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం మిల్క్, సాల్ట్, ఆయిల్, కొంచెం వాటర్ ఎంత సరిపోతే అంత వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఇవైతే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంతకుముందు అయితే నాకు ఇది తెలియక నేనైతే గట్టిగా కలిపేసుకునేదాన్ని. గట్టిగా కలుపుకుండా వాటిని కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా రావాలి. అలా కలుపుకుంటేనే చపాతీలు అయితే సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడైతే నైట్కి చపాతీలు నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి తినేసాం కూడాను. తినేసిన తర్వాత ఇంకా మిగిలిన రొయ్యల కూర ఉంది కదా, దాన్ని అయితే నేను ఒక బౌల్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నైట్ పడుకునే ముందే ఇవన్నీ నేను క్లియర్ చేసుకుంటే మార్నింగ్కి నాకు
కిచెన్లోకి రాగానే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే ఎక్కడొక్కడ అలా ఉంటే మాత్రం అసలు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ రాదన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే అన్నీ నేను క్లియర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ జిలేబీ కూడా మిగిలినవి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అన్నమాట. ఇంకా ఆ అట్టపెట్టలోనే ఉంచేస్తే ఏదో ఒక స్మెల్లా వస్తుంది. అందుకోసం వాటిని బాక్స్లో తీసి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మిగిలినవి ఏవైతే మిల్క్, ఈ జిలేబీ, ఇంకా లెఫ్ట్ ఓవర్ ప్రాన్ కర్రీ ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెట్టేశాను. ఇంకా కౌంటర్ టాప్ కూడా నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.